వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం దేశమంతా చర్చించుకుంటున్నటువంటి అంశం ఒక తల్లి, కొడుకు, కూతురు ముగ్గురు కూడా గత వారం ట్రైన్ కింద చర్లపల్లి దగ్గర జరిగినటువంటి ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. ఏం జరిగి ఉంటుంది, ఎందుకో తల్లి ఆ కూతుళ్లను కొడుకును కాపాడుకోలేకపోయాం అంటే ముగ్గురు సజీవంగా అక్కడ రైలు కింద పడి ప్రాణాలు వదిలినటువంటి నేపథ్యం. ఆర్థికంగా బాగున్నారు, కుటుంబ సమస్యలు ఏమీ లేవు. ఇటువంటి సందర్భాల్లో ఏమై ఉంటుంది కారణం అనేది పోలీసులకు కూడా అంతు చిక్కనటువంటి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. సో ఇవాళ సమాజం అంతా ఎందుకు ఇటువంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే చర్చ ఈ ఘటనతో పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే రైల్వే పోలీసులు ఒక కంక్లూజన్కి వచ్చారు. వాళ్ళ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా విశ్లేషణ చేశారు. గత రోజులు మొత్తం అంతా కూడా వాళ్ళు ఇంటి మొత్తం సోదాలు నిర్వహించారు. ఆఖరికి నా పిల్లల్ని వదిలి ఉంటే ఎవరి దగ్గర ఉండలేరనే ఉద్దేశంతో ఆమె తీసుకెళ్లినటువంటి సూసైడ్ నోట్ లభ్యమైన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున డిప్రెషన్ అనే ఒక కంక్లూజన్కి పోలీస్ అధికారులు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు డిప్రెషను అనే కారణాలు పక్కన పెడితే డిప్రెషన్ అనేది మాత్రమే ఇవాళ 3 ప్రాణాలని తీసేసినటువంటి పరిస్థితి కేవలం చర్లపల్లికి సంబంధించినటువంటి సూసైడ్ ఘటనలు. సో ఈ అసలు ఎందుకు ఈ ఘటన ఎట్లా చూడాలి, డిప్రెషన్ని ఎందుకు విజయారెడ్డి ఫేస్ చేసింది మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు అట్లాగే మోటివేషనల్ స్పీకర్గా ఉన్నటువంటి కొత్త రవీంద్రరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. రవీంద్రరావు గారు నమస్తే. నమస్తే సార్. చర్లపల్లికి సంబంధించిన ఇన్సిడెంట్ చూసుకుంటే విజయారెడ్డి తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు, ఇద్దరు కూడా పెద్ద పిల్లలే. మరి ఏ విధంగా సంజాయించిందో తెలియదు కానీ ఆత్మహత్య అయితే రైలు కింద పడి చనిపోయినటువంటి ఘటన నిజంగా చాలా బాధాకరం ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే దుబాయ్లో సెటిల్ అయినటువంటి భర్త, ఆర్థికంగా ఈమె కూడా మంచి టీం లీడర్గా ఉన్నటువంటి మంచి సాఫ్ట్వేర్ జీతం, 5 అంకెల జీతం అయినప్పటికీ కూడా 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి నేపథ్యం. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి అందరూ చెప్తున్నారు మాకు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి గొడవలు లేవు, ఆస్తాగదాలు కానీ లేకుంటే మనస్పర్ధలు కానీ ఏమీ లేవు, అందరూ బాగుండేవాళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ సూసైడ్కి అయితే తెరలేచింది. ఏం జరిగి ఉంటుంది? హృదయ విదారకమైన సంఘటన. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఒక వివాహిత మహిళ, ఒక అమ్మాయి 17-18 ఇయర్స్ ఏజ్ పిల్లలతో కలిపి బలవన్మరణానికి పాల్పడటం అనేది చాలా ఆశ్చర్యంగా బాధ కలిగించేటువంటి అంశం. ఈ గడిచిన 4-5 రోజుల నుంచి రకరకాల వ్యూహాగానాలు యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాయి. కారణం అతనని ఇతనని వీళ్ళ ఊహాగానాలు. సో అల్టిమేట్ లేదు రాలా ఊహాగానాలు అంటున్నా. అంటే వాళ్ళ బ్రదర్ చిరంజీవి రెడ్డితో చనిపోవటానికి ముందు 1 గంట మాట్లాడింది కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ లావాదేవీలు ఉన్నాయా, రకరకాల పర్సెప్షన్స్ మాట్లాడారు. అన్ని ఊహాగానాలు. నేను అటువంటి విషయాలు మాట్లాడకూడదు కాబట్టి అది ఊహాగానాలు కాబట్టి. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం, ఏ వ్యక్తులకైనా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది ఇన్ జనరల్గా ఒకటి ఆర్థిక సమస్యలు, లేదా జాబుకు సంబంధించిన తీవ్రమైన ఒత్తిళ్ళు, లేదా కుటుంబంలో ఇబ్బందులు, లేదా భార్యాభర్తల మధ్య సమస్యలు, లేదా పెళ్లి కాకపోవటం లాంటి సమస్యలు, లేదా పిల్లలకు సంబంధించిన సమస్యలు, లేదా అప్పుల పాలవటం, ఇటువంటి ఫైనాన్షియల్ రీజన్స్, రకరకాల ఈ రీజన్స్ వల్ల జనరల్గా సూసైడ్ చేసుకుంటారు. ఈ రీజన్ ఏదో ఒకటి ఉండి ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ సైకాలజీ తెలిసిన వ్యక్తిగా స్టాటిస్టికల్ డేటా ప్రకారం 60-70% సూసైడ్ కేసెస్లో ఇటువంటి రీజన్స్ ఏమీ ఉండవు. ఇది ఫ్యాక్ట్. నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఎందుకంటే సహజంగా అందరికి కనిపించే కారణాలు అవే కదా బయటికి. కానీ దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఈస్ 60-70% సూసైడ్ కేసులో ఇవన్నీ మనం అనుకున్నవన్నీ ఉండవు, సూసైడ్ చేసుకుంటారు. కారణాలు ఏమంటే ఇది సైకలాజికల్ డిప్రెషన్స్ లేదా సైక్రాటిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉంటాయి. ఇంకొక అంశం, ఆశ్చర్య కలిగించే అంశం, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఇండియాలో ఒక డేటా ప్రకారంగా 1 సంవత్సరంలో 1.7 lakh సూసైడ్స్ జరుగుతున్నాయి. ఒక డేటా ప్రకారం ఇండియాలో పర్ డే 450 కేసెస్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకొక అంశం, జనరల్గా మేల్ ఎక్కువ సూసైడ్ చేసుకుంటారా, ఫిమేల్ ఎక్కువ సూసైడ్ చేసుకుంటారా అన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. కానీ విషయం ఏంటంటే ఫిమేల్ ధైర్యంగా ఉంటారు. 100లో 28 ఫిమేల్ సూసైడ్స్ అయితే 72 మేల్ సూసైడ్స్ అవుతున్నాయి. ఇది ఒక డేటా ఉంది. సో ఆడవాళ్ళు అంత తొందరగా సూసైడ్ అటెంప్ట్ చేయరు, కొద్దిగా ధైర్యంగా ఉంటారు వెన్ కంపేర్ విత్ మెన్. సో ఈ స్టాటిస్టికల్ డేటా అంతా మనకు అవైలబుల్ ఉంది. అయితే ప్రధానంగా కారణాలు ఏమై ఉండవచ్చు అని మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఉండి ఉండవచ్చు. అంటే ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ కానీ, ఇంపల్సివ్ బిహేవియర్ కానీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ, ఇటువంటి కారణాలు ప్రధానంగా ఉండి ఉండవచ్చు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఒక ఎగ్జామ్ చూసినట్టయితే ఎంతో లక్షల మంది రాస్తే 1,50,000 మంది ఒకవేళ ఫెయిల్ అయితే అందులో ఏళ్లలో లెక్క పెట్టగలిగిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, అందరూ చేసుకోవట్లా. ఎందుకంటే సైకలాజికల్ డిజాస్టర్ ఇవన్నీ ఉండొచ్చు. తర్వాత జెనెటిక్ ఇన్హెరెన్స్ అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఫ్యామిలీ కర్స్, అంటే ఒక విషయం చెప్పాల్సి వస్తే డయాబెటిక్ ఎట్లయితే హెరిడేటరీగా వస్తుందో ఈ మెంటల్ డిప్రెషన్స్ డిజార్డర్స్ అనేవి కుటుంబంలో వంశపారంపర్యంగా క్యారీ అవుతాయి. అది ఒకటి ఉంది. బ్రెయిన్ ఫ్యామిలీ ట్రాక్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే హెరిడేటరీ అంటాం మనం. సో ఆ విధంగా కూడా కొంత వచ్చే అవకాశం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా బ్రెయిన్లో కెమికల్ క్రాష్ అంటారు. అంటే బ్రెయిన్లో 2 రకాల కెమికల్స్ ఉంటాయి. అదేంటంటే సెరోటోనిన్ లేదా నార్ ఎపినెఫ్రిన్. సెరోటోనిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్ అనే కెమికల్స్ లెవెల్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు ఈ బ్రెయిన్లో ఏమైందంటే డిప్రెషన్ మూడ్లోకి వచ్చేస్తుంది. అంటే వాళ్ళు హోమ్లీలెస్ ఫీలింగ్ కానీ, మూడీనెస్ కానీ, లేకపోతే ఇన్సోమ్నియా నిద్ర లేకపోవటం కానీ, లైఫే వేస్ట్ అన్న ఫీలింగ్, డిప్రెషన్ అనేది ఆటోమేటిక్గా ఈ కెమికల్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా అవుతుంటుంది. అయితే ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఒక్కరే సూసైడ్ చేసుకోకుండా కొంతమంది ఒక గ్రూప్గా సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ విషయంలో పిల్లలతో కలిపి పిల్లల్ని ఎలా ఒప్పించింది? ఇది పెద్ద పెద్ద ప్రశ్న. ఎందుకంటే చిన్నపిల్లలు కాదు, ఏం చెప్పి అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి ఉంటుందని ఒక పెద్ద ప్రశ్న. పైగా ఇంటర్ చదువుతున్నటువంటి పిల్లలు, హాస్టల్లో ఉన్న అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మరీ తీసుకెళ్ళటం అనేది ఇంకా చాలా పెద్ద డౌట్ రైజ్ చేస్తుంది. అయితే దీనికి సైకాలజీ ప్రకారం, నా స్టడీ ప్రకారం ఏమంటానంటే, పిల్లలు ఆ ఏజ్ 17-18 ఇయర్స్ ఏజ్ పిల్లల్లో ఈయన పిల్లల ఫాదరు వీళ్ళతో పాటు ఉండటంలా దుబాయ్లో ఉన్నారు. సో పిల్లల మీద తల్లి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పర్టికులర్ విషయంలో. సో తల్లి ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మే అంత విశ్వసనీయత తల్లి మీద ఎక్కువ ఉంటుంది. అంటే బాగా ప్రభావితం చేయగలిగే అవసరం ఉంది. అంటే ఈ కుటుంబ డైనమిక్స్ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కుటుంబ డైనమిక్స్, ఫ్యామిలీ డైనమిక్స్ పరిశీలించినట్టయితే సో ఆ విధంగా ప్రభావం ఎక్కువ చేయగలదు. కాబట్టి తల్లి చెప్పి తీసుకొచ్చిందా, చెప్పకుండా తీసుకొచ్చిందా, అక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఈ పని చేసిందా, ఒకవేళ చెప్పి తీసుకొస్తే ఆ ఏజ్లో వాళ్ళు అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది, కానీ అబ్జెక్ట్ కూడా చెయ్యనంతగా తల్లికి వీళ్ళకి బంధం ఉందా అన్న అంశాలను కూడా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ఇంపల్సివ్ పర్సనాలిటీ ఎమోషనల్ ట్రిగ్గర్స్ అంటాం. అంటే వీళ్ళు కొన్ని చిన్న విషయాలకు కూడా పెద్ద ఎత్తున ఓవర్ రియాక్ట్ అవటం, ఎమోషనల్గా రియాక్ట్ అవటం, ఎమోషనల్ ఐసోలేషను, వీటన్నిటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తేల్చారు, ఇది మానసిక సంబంధించిన అంశం డిప్రెషన్. నేనేమంటాను దేనికి డిప్రెషన్ కూడా కారణాలు ఇంకా పోలీసులు చెప్పాల్సినటువంటి అవసరం నేను చెప్తా. దానికి ఏం చేయాలంటే ఒక హత్య జరిగినప్పుడు లేదా ఒక మనిషి చనిపోయినప్పుడు అటాప్సీ పోస్ట్ మార్టం చేసి కారణం ఇది అయ్యి ఉండవచ్చు అని చెప్తారు. ఈ సూసైడ్ కేసెస్లో ఈ డిప్రెషన్ ఇటువంటి మానసిక సమస్యలు ఉన్న సందర్భంలో సైకలాజికల్ అటాప్సీ అంటారు, దాన్ని చేస్తారు. అంటే కొన్ని రోజుల నుంచి పర్టికులర్ వ్యక్తులు 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం, 1 వీక్ బ్యాక్ ఇంట్లో ఎలా ఉన్నారు, ఉద్యోగస్తులతో ఎలా ఉన్నారు, పక్క వాళ్ళతో ఎలా ఉన్నారు, అసెస్మెంట్ బిహేవియర్ ఎలా ఉంది, బిహేవియర్ కానీ అంటే మూడీనెస్ కానీ, స్లీప్లెస్నెస్ కానీ, లేకపోతే సోషల్ ఐసోలేషన్ కానీ, ఈ మేజర్ డిప్రెషన్ సిమ్టమ్స్ వీటిల్లో ఏమన్నా ఉన్నాయా అన్న అంశాన్ని ఈ సైకలాజికల్ అటాప్సీ ద్వారా కొంతమంది సైకాలజీ ఎక్స్పర్ట్స్ దీన్ని కారణాన్ని ఇంకా ఇన్డెప్త్గా రూట్ కాజ్ని కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. కానీ మీరు అన్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అటాప్సీ అంటారు కదా, కానీ ఇప్పటిదాకా ఈ కేసులో వీళ్ళు లేదంటే ఫోన్ సంభాషణలు, చివరి ఫోన్ కాల్ ఇవి తెర మీదకి వస్తున్నాయి, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి ఎక్కడ చర్చ జరగట్లేదు. అంటే వన్స్ ద కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ కన్ఫర్మ్డ్ యాజ్ ఎ డిప్రెషన్, వేరే రీజన్స్ కాదు, డిప్రెషన్ వల్లనే ఒకసారి దర్యాప్తు కంక్లూడ్ అయినప్పుడు ఇప్పుడు సైకలాజికల్ అటాప్సీ చేయాలి. దీన్ని చేయటం వల్ల అది ఎందుకు డిప్రెషన్ వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎక్కడ వచ్చింది అనే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సైన్స్ అంత డెవలప్ అయింది. సో నాకు తెలిసి ఇప్పుడు ఇది విషయం కేసు అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా సైకాలజీ ఎక్స్పర్ట్స్ అటాప్సీ చేసి దీనికి అసలు రీజన్ ఏందనేది కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. జనరల్గా ఏంటంటే భర్త వేరే దగ్గర ఉండటం, మరి ఇతను ఈమె ఉద్యోగంలో ఏమన్నా ఇబ్బందులు ఉండటం వల్ల ఆ మూడీనెస్ కానీ, లోన్లీనెస్ కానీ, సోషల్ ఐసోలేషన్ కానీ ఏదో కొంత ఫీల్ ఉండాలి. అది ఏంటనేది వీళ్ళు అటాప్సీ చేస్తారు. కానీ ఎవరితో షేర్ చేసుకొని ఉంటుంది కదా గతంలో అనేది కూడా కొంత కీలకంగా. షేర్ చేసుకోవటానికి కూడా
ఇప్పుడు ఇంట్లో తల్లి ఉంటున్నారు, తల్లితో షేర్ చేసుకోలేకపోయి ఉండవచ్చు. మరి ఎంప్లాయ్మెంట్ ఏరియాలో అక్కడ ఏమైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళతో షేర్ చేసుకునే అంత చనువు ఉందా, అసలు ఫ్రెండ్సే లేకుండా చెప్పుకోలేకపోయారా, అసలు ఐసోలేషన్లో ఉండే పరిస్థితులు ఉన్నాయా, ఇవన్నీ అంటే 2-3 రోజులు వారం రోజుల ముందు ఏం జరిగిందని ఇన్డెప్త్గా స్టడీ చేస్తే అసలు కారణాన్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. సైకలాజికల్ రీజన్స్ కూడా ఆ టెక్నాలజీ ఉంది, ఆ విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది వాట్స్ అనేది చెప్తే కానీ అర్థం కానటువంటి పరిస్థితి. అంటే పోలీసు వాళ్ళ వరకు దర్యాప్తు వేరే రీజన్స్ కాదు, మానసిక డిప్రెషన్ వల్ల చేసుకుంది అని ఒక కంక్లూజన్ వచ్చారు. సో ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆ మానసిక రీజన్ ఏమై ఉండవచ్చు అనేది కూడా మనం ఐడెంటిఫై డిగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తారని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ బాబు రవీంద్ర గారు. సో మొత్తం మీద ఈ కేసు అయితే కొలిక్కి వచ్చింది, కేవలం డిప్రెషన్ వల్లే 3 ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఖచ్చితంగా మెంటల్ స్టెబిలిటీ, కొంత ధైర్యం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సూసైడల్ టెండెన్సీని కూడా మన సమాజం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ తల్లి ప్రాణాలు వదిలేసింది, పిల్లలతో సహా తీసుకెళ్లిపోయిందనే అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.